హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మా పాప చూడండి పెయింటింగ్ వేస్తుంది. ఇదివరకు కూడా ఆమె పెయింటింగ్ అలా పెట్టేశాను నేను. చక్కగా వేస్తుంది. ఆమెకు అసలు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఇంకా పిల్లల కోసం అయితే నేను కొబ్బరి చట్నీ రెడీ చేస్తున్నా. కొన్ని పచ్చిమిర్చి మన ఇంట్లో ఎన్ని తింటామో అన్ని తీసుకొని, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక 4-5 ఎల్లిపాయలు అలా వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసి ఇలా లైట్గా దోరగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కొబ్బరి చట్నీ చూడండి. ఇంక తర్వాత దాన్ని పోపేస్తున్నాయి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, నూనె అలా వేసేసి పోపు పెట్టేసుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసా, కొంచెం మినపప్పు వేసా పోపులో. టేస్ట్ మాత్రం ఈరోజు అయితే బోండా చేద్దామని పిల్లలకి కాంబినేషన్ చేస్తున్నా నేను. తర్వాత కొంచెం కరివేపాకు వేసి పోపులో కొబ్బరి చట్నీ వేసేసా. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది. ఇంకా బోండాకైతే బాగుంది. ఇంకా వాళ్ళకైతే బోండా వేసేసి చట్నీ వేసి ప్రిపేర్ అయితే చేసి ఇచ్చేసా. ఇంకా వాళ్ళు రెడీ అవుతారు కదా స్కూల్కి అన్నట్టుగా వేసి ఇచ్చేసా. ఈరోజు అయితే నేను బొబ్బర్లతో కూర వండుతున్నా. బొబ్బర్లు డైరెక్ట్ పోపేస్తే కొందరు తినరు. తినని వాళ్ళు ఇలా కర్రీలాగా చేస్తే మాత్రం సూపర్ టేస్టీగా వస్తుంది. నేను ముందు రోజే నైటే నానబెట్టేసా బొబ్బర్లు. ఒక నైట్ అంతా నానితే తొందరగా ఉడుకుతుంది. ఒక 4-5 విజిల్స్ ఇచ్చేస్తే తొందరగా ఉడికిపోతాయి కుక్కర్లో అయితే. తర్వాత టమాటా వేసి వండుదామని నేనైతే వాటర్లో వేసి కడగడానికి అయితే సాల్ట్ వాటర్లో వేస్తున్నా. నేను బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. ఇప్పుడైతే బొబ్బర్లు ఉడికిపోయాయి. తర్వాత పోపులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి పోపు పెట్టేసేయాలి. అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. రైస్లోకి అయితే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నా ఇప్పుడు. ఇప్పుడు టమాటా ముక్కలు ఉంటాయి కదా, అవి మన ఇష్టం. ఒక 5-6 తీసుకున్నా నేనైతే. అవి వేసి వేయించేసుకోవాలి చక్కగా. ఫస్టే బొబ్బర్లు వేయొద్దు. టమాటా కొంచెం ఉడికాక బొబ్బర్లు వేసేయాలి. అందులో ఉడికినే ఉంటాయి కదా, అవి వేసేసుకోవాలి. తర్వాత టమాటా ఉడకడానికి మంచిగా సాల్ట్ వేయాలి. తగినంత సాల్ట్ వేసి కారం, మనం ఎంత తింటామో అంత కారం వేసుకోవాలి. తర్వాత చక్కగా ఉడికిపోయింది కదా టమాటా. ఇప్పుడు ఉడికించుకున్న బొబ్బర్లు ఉంటాయి కదా, అవి వేసి కాస్త ఉడకనివ్వాలి. అందులో ఉప్పు, కారం, టమాటా అన్నీ పట్టేసేయాలి. దానికి కాసేపు వేగనివ్వాలి. స్టవ్ మీడియంలో పెట్టేసి వేగాక చూడండి ఇలా వేయింపేసుకోవాలి మంచిగా. తర్వాత కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ 1-2 విజిల్స్ ఇచ్చామనుకోండి, చక్కగా ఉడికిపోతాయి. నేను మళ్ళీ 2 విజిల్స్ ఇచ్చి ఇప్పుడు అయితే మసాలా వేసుకోవడమే. బాగుంటుంది కర్రీ ఇప్పుడైతే. ఇంకా నేనైతే దగ్గరికే చేసేస్తా కూర. ఇప్పుడు కొంచెం మసాలా వేసేసుకోవాలి. నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి మాత్రం సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా, అది వేసేస్తున్నా నేను. ఫ్లేవర్ బాగుంటుంది అది వేస్తే. కొంచెం నలిపి వేసుకోవాలి. బ్లాగ్ అయితే ఇంతటితో అయిపోతుంది. నచ్చితే ఒకసారి కర్రీ ట్రై చేయండి. ఓకే, బాయ్.